బీసీల సంక్షేమానికి జనసేన తెలుగుదేశం పార్టీలు కట్టుబడి ఉన్నాయని, రాబో ఎన్నికల్లో ప్రజలంతా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన బీసీ డిక్లరేషన్ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు బీసీలకు భరోసా ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అయితే 50 సంవత్సరాలు పైబడిన బీసీలందరికీ కూడా 4,000కి పెన్షన్ పెంచడం జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు బీసీ సప్లై నిధులన్నీ కూడా దారి మళ్లించారు జగన్ రెడ్డి గారు. అయితే బీసీ సప్లై నిధులన్నీ కూడా 75,000 సుమారు బీసీ సప్లై నిధులన్నీ కూడా మళ్ళీ బీసీలకి అందేటట్టు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు నియమించి వాటి ద్వారా బీసీలకు తగు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో అనేక మంది బీసీలు ఊచకోతకు గురయ్యారు. మీరు చాలా వరకు చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో అనేక మంది బీసీలు ఈరోజు ఊచకోతకు గురవడం జరిగింది. బీసీలకు ఎక్కడా కూడా సరైన ఆదరణ లేదు. అలాగే ఆదరణకు సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆదరణకు సంబంధించిన పరికరాలన్నీ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. అంచేత ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన ప్రభుత్వాన్ని అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో బలపరిచి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరీ కోరుచున్నాను.